రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమై కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సైనికుడు మురళీనాయక్ వీరమరణం పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలు నివాళులర్పించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జాతీయ స్ఫూర్తితో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేయడం విశేషం. తిరంగా యాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా అధికారులు, కూటమి, వివిధ సంఘాల నాయకులు, నగర ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసూలు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికులు మురళీనాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీలను ఎదుటిన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని, అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకుని తిరంగా ర్యాలీ ద్వారా తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి, పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోటపల్లి బస్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే: ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం. ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రూరల్, రాజానగరం, ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ 2014కు ముందు భారతదేశం మీద, పౌరుల మీద పొరుగు దేశం నుండి వచ్చిన ఉగ్రవాదులు ప్రత్యేకించి ముంబై, హైదరాబాద్లోని గోకుల్చాట్, ఢిల్లీలోని జామా మసీద్ మీద పరిపరి విధాల దాడులు చేశారన్నారు. 2014 అనంతరం భారత సైనికుల మీద దాడులు చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదని, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, త్రివిధ దళాల రూపంలో పొరుగు దేశానికి ప్రధాని మోదీ గట్టి సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. పహల్గాంలో అమాయకులైన పౌరులని భార్యాపిల్లల ముందే ఉగ్రవాదులు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరిమణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉగ్ర కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. తగిన రీతిలో ధీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరొకసారి తీవ్రవాదులు ఎవరైనప్పుడు కూడా భారతదేశం మీద కన్నెత్తి చూసినట్లయితే అది యుద్ధంగానే పరిగణిస్తాం, దానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి ఇవాళ స్పష్టంగా తెలియజేసిన సందర్భంలో పాకిస్తాన్ ఇవాళ దేబరించుకుంటారు నీటి కోసం. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈవేళ 140 కోట్ల ప్రజలు కూడా మద్దతుగా, ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి మద్దతుగా, భారతదేశం లక్ష్యానికి మద్దతుగా సిద్ధంగా ఉన్నటువంటి పోకడ ఇవాళ ఎమ్మెల్యే గారు వర్షాన్ని సైతం లెక్క చేయకండి అని ప్రజలంటే దాన్ని లెక్క చేయకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారు. దేశానికి కష్టం వస్తే ప్రజలంతా ఐక్యంగా ఉంటామన్నారు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టిగా జవాబిచ్చామని, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల మంది ఏకం అవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం, ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులందరూ కూడా రావడం, ప్రజలు రావడం, విద్యార్థులు రావడం, సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా
దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. తదితరులతో కలిసి పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. సైనికులకు సంఘీభావంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల ఆటలు భారత్లో సాగబోవన్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయని, భారత అభివృద్ధి తట్టుకోలేక శత్రుదేశం అనేక దాడులు చేసిందని, భారత అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతుందన్నారు. ఈ తిరంగా యాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాది పుర ప్రజలు, ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొని జాతీయ పతాకాలు చేతపట్టుకుని ముందుకు సాగారు.